chapter 3, verse 20. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come into him and eat with him, and he with me. అంటే he will eat with me అని. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంటే నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ డోర్. ఇది హృదయం అనేటటువంటి తలుపు అన్నమాట. హృదయం అనేటటువంటి తలుపు దగ్గరికి వచ్చి దేవుడు, బిడ్డ ఈరోజైనా నాకు నువ్వు నీ హృదయంలో స్థానాన్ని ఇస్తావా? నేను నీ రక్షకుడిని, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను బిడ్డ. ఈరోజైనా నన్ను దేవుడిగా నీవు అంగీకరిస్తావా? నీకు సమస్తము సమకూర్చేది నేనే బిడ్డ అని దేవుడు అనుక్షణం అంట. మరొక చోట బైబిల్లో ఉంది, ఆయన చేతులు చాపి ఉన్నాడంట. రాత్రి అంతా లోబడనలని ప్రజల కొరకు నా చేతులు చాపి ఉంచాను అని చెప్పి మరో చోట వాక్యంలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన యాక్సెప్ట్ చేయవారుగా ఉన్నట్లయితే ఆయన మనకి మేలు చేయవారుగా ఉంటారు.